Hi and namaste. Welcome to CSC channel. Thanks for watching. Please subscribe my channel. ఈరోజు ఇష్యూ ఈపీఎఫ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈపీఎఫ్ ఎలాగా విత్డ్రా చేయాలి, ఎలాగా క్లెయిమ్ చేసుకోవాలి, ఇన్ కేసు ఏమైనా బ్యాంక్కి అంటే బ్యాంక్ సంబంధించిన కేవైసీ కానీ ఏదైనా సరే ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే, అంటే కొన్నిసార్లు ఏంటంటే బ్యాంకు పాస్బుక్లో ఒకలాగా ఉంటుంది, మనం ఈపీఎఫ్ అకౌంట్లో ఒకలాగా ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు కూడా ఈపీఎఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం కూడా మేము సాల్వ్ చేస్తాము అండ్ ఆల్సో క్లెయిమ్ కూడా పెడతాము. ఇప్పుడు అయితే మన భారత గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్లెయిమ్ చేయాలన్నా సరే కంపెనీ తోటి ఏవైతే మనం బిఫోర్ పనిచేస్తామో ఆ కంపెనీకి వెళ్ళవసరం లేదు, కంపెనీని మనం కన్సల్ట్ చేయవసరం లేదు, మనమే బయట ఎక్కడైనా క్లెయిమ్ పెట్టించుకోవచ్చు చెప్పేసి సుప్రీంకోర్టు కూడా మనకి తీర్పోవడం జరిగిందండి. యాజ్ వెల్ యాజ్ మనకి ఈపీఎఫ్ కూడా మనం అప్లై చేస్తున్నాము. మన ఏరియాలో అయితే చాలామంది వైజాగ్ వెళ్తున్నారు, కానీ వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈపీఎఫ్ గురించి అయితే పూర్తి క్లారిఫికేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. చాలామంది కూడా అప్లై చేసాము, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అప్లై చేసాం కూడా. చాలా ప్రొఫైల్ అప్డేట్ కూడా చేస్తాము. ఏమైనా అకౌంట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే 4 కంపెనీలో మనం పనిచేసాం అనుకోండి, 4 కంపెనీలకి 4 పిఎఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఏంటంటే పిఎఫ్ అకౌంట్లో ఒక కంపెనీలో ఒక దాంట్లో ఒక అకౌంట్లోనే ఒక 5,000 ఉంటాయి, 2 అకౌంట్లో 4,000 ఉంటాయి, 3 అకౌంట్లోనే 2,000 3,000 సంథింగ్ ఉంటాయి. సో ఇలాగైనట్లయితే మనం 1 by 1 అకౌంట్లోకి నుంచి విత్డ్రా పెట్టుకోవాలి, క్లెయిమ్ పెట్టుకోవాలి. అలాగైతే ఏంటవుతుంది, మన క్లెయిమ్ రావట్లేదు, పర్సంటేజ్ అనేది ఉండిపోతుంది. దాన్ని బట్టి ఏంటంటే 10,000 మనం క్లెయిమ్ పెట్టినా 5,000 6,000 రావడం అలా జరుగుతుంది. సో ఇలాంటప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంది, అన్ని అకౌంట్లు కలిపి ఒక అకౌంట్గా కూడా మేము చేస్తాము. సో అన్ని విధాలుగా పిఎఫ్ గురించి ఇన్ఫర్మేషను, మీ యూఏఎన్ నెంబర్ పోయినా సరే మనం రాబట్టగలం. యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ పోయినా పర్వాలేదు, మేము రాబట్టగలం. కానీ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ ఫోన్ నెంబర్ ఉండాలి. మీకు ఆధార్ కార్డు లింక్ ఫోన్ నెంబర్ లేకపోతే మేము ఆధార్ కార్డు లింక్ ఫోన్ నెంబర్ కూడా చేస్తాము. మా ఫెసిలిటీ కూడా మనకు ఉంది. చైల్డ్ ఆధార్ కానీ ఎనీ సర్వీస్ మనం అవైలబిలిటీగా ఉన్నది మన షాప్లోని. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈపీఎఫ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈపీఎఫ్ గురించి అయితే పూర్తి సమాచారం, పూర్తి వర్కింగ్ కూడా, పూర్తి నాలెడ్జ్ కూడా మా షాప్లోని అంటే మేము చేస్తాము. కాబట్టి ఎవరికైనా ఇతర క్లెయిమ్ చేయాలన్నా, లేకపోతే క్లెయిమ్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, యాజ్ వెల్ యాజ్ కేవైసీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. సో మా నెంబరు 6302259349. మాది సుంటుపూటు, కొత్త హాస్పిటల్ ముందు ఉంటుంది, సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ సిఎస్సి సెంటర్ అండి. సో ఇక్కడ మీరు కన్సల్ట్ చేస్తే పిఎఫ్ మేము క్లెయిమ్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మేము క్లియర్ చేస్తాము. మ్యాక్సిమం 99% క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. మా వల్ల అవ్వకపోతే ఎవరి వల్ల కూడా అవ్వదు, డైరెక్ట్గా పిఎఫ్ ఆఫీస్కే కస్టమర్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి 99% కూడా మేము సాల్వేషన్ చేయగలం, క్లెయిమ్ పెట్టగలం. కాబట్టి మమ్మల్ని కన్సల్ట్ చేయండి. సో ఈ యొక్క వీడియోని మీరు అది చాలామందికి తెలియదు, పిఎఫ్ అకౌంట్లో డబ్బులు ఉన్నా సరే వదిలేస్తున్నారు, ఎలా వాడాలో తెలియట్లేదు, ఎలా తీయాలో తెలియట్లేదు చాలామంది. కాబట్టి ఈ వీడియోని ఎవరికైతే తెలియపోయినట్లు వాళ్ళకి మీరు షేర్ చేయండి, 10 మందికి తెలిస్తే ఉపయోగపడుతుంది. అందుకే మా ఛానల్ ఉద్దేశం కూడా అంతే. సో మనకు వచ్చిన వరకే కాకుండా 10 మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం బట్టి 10 మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత ఛానల్లో ప్రతి ఇష్యూస్ కూడా ఫాలో అప్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మేము చెప్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.